సాక్షుల విషయంలో బెదిరించినందుకు తప్పుగా అనుకోకమ్మా. నాకు వేరే మార్గం దొరకలేదు. ఆ విషయంలో నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. పర్వాలేదండి, మీరు వచ్చి ఆశీర్వదించండి. రండి తాతయ్య. ఈ పెద్దాయన బాగానే నగలు పెడతా ఉండాడమ్మే. 100 కోట్ల ఆస్తుంది కదా, అందులో కేదార్ ఒక్కడే వారసుడు. ఆ? అంటే అంత ఆస్తికి ఈ జగదాత్రి ఇప్పుడు కోడలా? ఏదో దానికలా అదృష్టం పట్టిందత్తయ్య. మీ మామ అందరికీ నిజం చెప్పాడా అమ్మా? లేదు తాతయ్య గారు, మీరు రావడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నిజం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సుధాకర్? నిజం ఒప్పుకుంటే నేను నా సంస్థానానికి వెళ్తాను, లేదంటే ఇట్నుంచిటే మీడియా దగ్గరికి పోతాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో అనేది నీ చేతుల్లోనే ఉంది సుధాకర్. నా మనవరాలు కీర్తి ఓణీల ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. లాస్ట్ మినిట్లో అనుకోవటం వల్ల ఇలా సింపుల్గా ఇంట్లో చేయాల్సి వచ్చింది. ఇవాళ ఇలా మీ అందరినీ పిలవటానికి కారణం ఓణీల ఫంక్షన్ మాత్రమే కాదు. నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఒక విషయం అనటం కంటే ఒకరి గురించి చెప్పాలి. పాతికేళ్లుగా దాచిన నిజాన్ని చెప్పాలి. నీ కష్టాలు కన్నీళ్లు అన్నీ ఇంకొక మాటతో మాయమవబోతున్నాయి. ఇక నిన్నెవ్వరూ అనాథ, అనామకుడు, తండ్రెవరూ తెలియనివాడు అని అన్నారు. ఈ సమాజంలో నువ్వు కోరుకున్న మర్యాద నీకు దక్కబోతుంది. ఆ నిజమేంటంటే అది అది బాబాయ్, ఏం జరిగినా మీతో నేనున్నాను. ఏమైనా చూసుకుందాం. నిజం చెప్పేయండి. నేను చెప్పాలనుకున్నది, మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నది ఈ కుర్రాడిని. ఇట్రా. ఈ అబ్బాయి మీ అందరికీ నా కొడుకు తోడలుడుగా మాత్రమే తెలుసు. ఈ ఇంటికి కేదార్కి ఉన్న సంబంధం అదొక్కటి మాత్రమే కాదు. ఇతను 25 ఏళ్ల క్రితం వదినా ఇట్రండి. కదిలితే కాల్ చేస్తా. ఎవరు నువ్వు?
అరవద్దని చెప్పాను కదా. రేయ్ ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ ఏయ్, మాట్లాడితే కాల్ చేస్తాను చెప్తున్నా. ఏయ్, తల దించు, దించు. ఏయ్, దించు తల. దించు తల. నువ్వు మాతో పాటు రా. ఎవరైనా కదిలారో కాల్ చేస్తాను చెప్తున్నా. మావయ్య గారు, ఏయ్, పద, ఎవరు మీరు? పద, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? కదలకండి. పద. నాన్న కేదార్, ఇప్పుడు కాదు. మావయ్య గారికి గన్ గురి పెట్టారు. మనం ఏమైనా చేస్తే మావయ్య ప్రాణాలకి రిస్క్. వాళ్ళు నాన్నని తీసుకెళ్ళిపోతున్నారు. పద. ఎవరు రావద్దు, అక్కడే ఉండండి. ఒక్క అడుగు ముందుకేసిన కాల్ చేస్తాను. అక్కడే ఉండండి. వదులు. ఎక్కు. ఏయ్, ఎక్కు. రేయ్, రండ్రా. మావయ్య గారు, పోనీ, పోనీ. నాన్న ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకెళ్తున్నారు? అయ్యో జగదాత్రి బాబాయ్. వదిన మీరేం టెన్షన్ పడకండి. నేను కేదార్ వెళ్ళి మావయ్య గారిని వెంటనే తీసుకొస్తాను. మీరేమైనా పోలీసులా? వాళ్ళని కొట్టి మావేని సేవ్ చేసి తీసుకురావడానికి? మేం పోలీసులం కాదు నిషి. కానీ పోలీసులకి వాళ్ళు ఎలా వెళ్లారో మావయ్య గారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలంటే ఎవరో ఒకరు వెనక వెళ్ళాలి కదా. అయ్యో జేడీ టీంతో మాట్లాడి విషయం చెప్తామక్క. వాళ్ళే నాన్నని ఎలా అయినా కాపాడతారు. మీరేం టెన్షన్ పడకండి. పద. జాగ్రత్త వదినా. అమ్మే, మీ బాబాయ్కి ఏం కాదు కదా? పాపం అమ్మే, మనిషి ఆయుసం వస్తేనే తట్టుకోలేడు. అట్టంటిది ఆ ముద్ద నష్టపు సచ్చినోళ్ళు మీ బాబాయ్కి కన్ను గురి పెట్టి తీసుకొని పోయిండారు. ఆయనకేమనైతే ఇట్టగమ్మి నేను బతికేదే. పిన్ని, బాబాయ్కి ఏం కాదు. జగదాత్రి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు బాబాయ్ని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. అయ్యో రే ఎవర్రా మీరంతా? సైలెంట్ గా కూర్చో. అసలు ఎవరు దాత్రి వాళ్ళు? నాన్నని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. మీనన్ మనుషులు కాదు. మావయ్య గారికి శత్రువులు ఎవరూ లేరు. మరి మావయ్య గారిని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? ముందు రమ్య వాళ్ళకి ఫోన్ చేసి ఆపోజిట్ రూట్లో రమ్మని చెప్తాను. ఎస్ మ్యామ్. హలో రమ్య, మావయ్య గారిని ఎవరో ఇంటి నుంచి కిడ్నాప్ చేసి ఓఆర్ఆర్ సైడ్ తీసుకుని వెళ్తున్నారు. మీరు ఆపోజిట్ రూట్ నుంచి రండి, రౌండప్ చేద్దాం. ఓకే మ్యామ్.